వారి వారి కులాలని చైతన్యపరుస్తూ మన బ్రదర్ చెప్పినట్టుగా కులగణన కేవలం ప్రకటనలకే సరిపోతుందా, దాన్ని ఆచరణలో పెట్టి చేస్తారా అనేటువంటిది మనం ఇప్పుడు చూడాల్సిన ప్రస్తుత తరుణంలో ఉన్నది. అది కనుక చేస్తే జనాభా ఎవరిది ఏ కులాంది ఎంత అని తేల్చిన తర్వాత బీసీలు ఎవరిని అడగని అక్కర్లేదు. బీసీలకు వేసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ బీసీలే ఉంటారు. ఇక మిగతా వాళ్ళతో అక్కర్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, టూకీగా చెప్పిన లెక్కల ప్రకారంగానే 52%, 50% అంటున్నాం. 50% ఉంటే ఓటేసేది ఓటింగ్ పర్సంటేజ్ 70-80 అవుతుంది. అది ఎక్కువ, 50-60 మధ్య అయినప్పుడు 50 పైన మనమే ఉంటే మరి 40% ఓటింగ్ అయినా కూడా మనం తప్పకుండా గెలుస్తాం. కనుక మేము ఒక సందర్భంలో ఖమ్మం జిల్లాలో మా కార్యకర్తలకు చెప్పాము, మనం ఎట్లా పని చేసుకొని బతికే వాళ్ళం కదా, వివిధ నియోజకవర్గాలు ఎందుకయ్యా, ఖమ్మం టౌన్లోనే చుట్టుముట్టు ఉండండి, పనులు దొరుకుతాయి. రేపన్నాడు ఖమ్మం టౌన్లో మొత్తం కాలనీలంతా ఒక 30-40 వేల మంది ఒడ్డర్లు ఉన్నారనుకోండి, ఒక ఎమ్మెల్యే నిలబెట్టవచ్చు, తప్పకుండా గెలుస్తాడు అని చెప్పేసి అన్నాం. అట్లా ఏదైనా అవకాశం ఉంటే అట్టటి ప్రయోగం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గంగిరెద్దుల మిత్రులు ఉన్నారు, వాళ్ళకి ఊర్లలో అవకాశాలు లేవు, సంక్రాంతి పండుగ అట్లాంటివి తప్పితే మిగతా రోజులలో కూడా పట్టణాల్లో కూడా ఎవరు ఆదరించరు. కనుక పట్టణ పరిసర ప్రాంతాల్లో సరౌండింగ్ అంటే ఇక్కడ అవుట్స్కట్స్లో ఉంటే కనుక రేపు వాళ్ళు ఒక 10,000-5,000 ఉన్నారనుకోండి, లేదు ఒక 800-900 ఉన్నా ఈ సరౌండింగ్లో వార్డు మెంబర్లో లేకపోతే కార్పొరేటర్లో అట్లా అయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా ఒకరిద్దరు ఎదిగినారనుకోండి, కొంత చైతన్యం వస్తుంది. అట్లా మరి మనం రకరకాల ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఈ బీసీ సమాజం గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, అందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలిసి ముగిస్తున్నాను.